హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష టేల్స్. సో అందరికీ తెలిసిపోయి ఉండుంటుంది తమ్నేల్ మీద. సో మా ఊర్లో జాతర జరుగుతుందనమాట. మా గ్రామదేవత జాతర చింతాలమ్మ తల్లి అమ్మవారు. సో లెట్స్ గో, మనం ఇప్పుడు గుడికి వెళ్ళబోతున్నాం. సో మాకు దగ్గర అనేసి మేము నడిచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అంతకనే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టింగ్ అని గట్టిగా కొట్టండి. సో వీళ్ళిద్దరు అయితే మా ఫాదర్ అండ్ మా సిస్టర్. సో టుమారో పౌర్ణమి కదండి, అందుకే మూన్ని చూపించాను అనమాట. సో చాలా కాంతిగా ఉంది కదండి. సో మనమైతే ఇప్పుడు గుడికి వచ్చేసాం. చింతాలమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. ఓకే, లెట్స్ గో. సో తారాజువ్వులు అయితే చాలామంది వెలిగిస్తున్నారండి. చూశారు కదండి, తారాజువ్వులు వేస్తున్నారనమాట. సో మొత్తం గుడంతా ఊరంతా సందడి సందడిగా లైటింగ్స్తో, మనుషులతో, జనాలతో, జువ్వలతో చాలా కనుల పండగ ఉంది కదండి. సో మేము ఎవ్రీ ఇయర్ కూడా కాగడాలు వెలిగిస్తారనమాట. మేము కూడా అలానే వెలిగిస్తాం. ప్రతి ఒక్కరు కూడా వెలిగిస్తారు. సో అలాగే మేము కూడా వెలిగిస్తున్నాం. సో మా సిస్టర్ని వెళ్ళడానికి భయపడిపోతుందండి. మా సిస్టర్ వెలిగించమంటుంటే. సో మా సిస్టర్ది నేను కూడా కాగడాలు రెండు నేనే వెలిగిస్తున్నానండి. సో ఇదనమాట గుడి. సో పోయిన వీడియోలో ప్రతిసారి మాట అన్నాను కదండి, బొమ్మలతో వ్లాగ్ చేశాను కదండి. సో వాయిస్ కూడా కొంచెం తేడాగా ఉండొచ్చు, ఇంకా మీకు నచ్చలేదు కదండి వాయిస్. ప్రతిసారి మాట అన్నాను కదండి. సో ఈసారి ఇంకా తప్పులేమైనా ఉంటే క్షమించండి ఈ వీడియోలో కనుక. సో ఇలా రౌండ్గా తల మీద అమ్మవారి చల్లగట్టాన్ని పెట్టుకుని తిరుగుతారండి. అంటే చల్లగట్టమో లేదు నాకు కూడా సరిగ్గా తెలియదండి. చూసారా, ఇంకా పెద్ద జుట్టు ఉన్న కుమజల్లు వేసుకుంటుంది. మా చెల్లి ఎవరో జడ చూసి నచ్చింది అంటుందండి, అది చెప్తుంది. మాట్లాడద్దన్నా కానీ ప్రతిసారి మాట్లాడేస్తుందండి. మా ఫాదర్ అయితే అడ్డంగా అదే నిలువుగా తీశారండి వీడియోని. సో ఇలా రౌండ్గా తిరుగుతారండి. సో ఇదన్నమాట అండి గుడి. మొత్తం అంతా లైటింగ్స్తో ఉంది కదండి. టుమారో ఈ ఊర్లో అయితే జాతర, తీర్థం జరుగుతుందండి. పోయిన వీడియోలో మాట అన్నాను కదండి, ఈ వీడియోలోనేమో ప్రతిసారి అండి అంటున్నాను కదా. సో ఇది మా అమ్మ ఇలా రౌండ్గా తిరుగుతారండి. టుమారో జాతర జరుగుతుంది ఈ ఊర్లోని, తీర్థం. అదే మాటని మళ్ళీ రిపీట్ చేశాను, సారీ అండి. ఇలా కూర్చుని రౌండ్గా తిరుగుతున్నారు. టుమారో ఇదంతా తీర్థం జరుగుతుంది. సో అదంతా కూడా ఇంకొకసారి డీటెయిల్ బ్లాగ్ చేద్దాం. అలాగే ఇంకా మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది వచ్చారండి. ఇదండి గుడి, లోన్కి వచ్చాము. సో లెట్స్ గో, ఇప్పుడైతే లోన్కి వెళ్దాం. సో మా సిస్టర్ హాయ్ చెప్తుంది. అంటే వీడియోలో ఉన్న వాయిస్ అంతా కూడా తీసేసాము ఆల్రెడీ. వీడియోని ఒకసారి అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేసాము. సో ఈవిడ వచ్చేసి చింతాలమ్మ అమ్మవారు, మా గ్రామ దేవత. ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో వస్తుంది. సో పక్కనైతే లక్ష్మీదేవి అమ్మవారు. చింతాలమ్మ అమ్మవారికి ఎదురుగుండా వాళ్ళ బ్రదర్ అండ్ పోతురాజు స్వామి ఉంటారు.
మా సిస్టర్ని వాయిస్ ఓవర్ ఇవ్వలేదని ఏడ్చేస్తుంది ఇక్కడ. చూసారు కదండి, సింహం బొమ్మ ఏనుగు బొమ్మ ఎలాగనే బాగున్నాయి కదండి. సో తులసి మాత పక్కన ఇక్కడేమో పోతురాజు స్వామి చెప్పాను కదండి, ఇక్కడే ఆ సైడ్ని ఆ పక్కన గొట్టం పక్కన ఉన్నారు కదండి, ఆవిడేమో చింతలమ్మ అమ్మవారు. చూసారు కదండి, ఈయన పోతురాజు స్వామి. సో మా లాస్య దండం పెట్టుకుంటుందండి. బాగుంది కదా. అంటే మా లాస్య వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదని ఏడిచింది. సో మూన్ గురించి చెప్పమంటే చెప్పట్లేదు, ఏడుస్తూ చెప్తుంది. అసలు ఏమనుకోకండి ప్లీజ్. మీరు ఏదైనా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి నుంచి ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అంటే మాకు ఫస్ట్ టైం అండి వ్లాగ్స్ ఇలాంటివి చేయడం. యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కూడా తక్కువే ఉంటాయి. సో ఆల్ మిక్స్ అండి మా కంటెంట్. లైక్ ఇలా వ్లాగ్స్ చేయడం కానీ, లేదంటే కామెడీ షార్ట్స్ కానీ అలాంటివి అండి. సో పైన ఆ మేడ మీద చాలామంది ఫ్యామిలీలోని మేడ మీద నుంచి జాతర చూస్తున్నారు, ఇంటి పక్కనే కాబట్టి. సో మనమైతే టుమారో వ్లాగ్ చేద్దామండి, తీర్థం వ్లాగ్. మొత్తం అంతా కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. సో ఇలాగా గోడ ఎక్కేసి చాలామంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నారు. సో నేను ఆ చింతాలమ్మ అమ్మవారిని కోరుకునేది ఏంటంటే అందరూ ఆయురారోగ్యంగా ఉంటూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. సో మా లాస్య అయితే అస్తమాను నిద్ర వచ్చేస్తుందని, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం నాన్న అని పేచీ పెడుతుందండి. సో ఇంకా మేమైతే వెళ్ళిపోదాం అనుకున్నామండి. మొత్తం ఇదండి గుడి. మొత్తం అంతా కూడా లైటింగ్స్. యాక్చువల్గా ఈ గుడిలో చాలామంది తక్కువగా ఉంటారు, ఈ తీర్థం అప్పుడు ఎక్కువ